హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మహాభారత సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 94. ఇప్పటి వరకు జరిగిన కథ ఏంటంటే, జన్మేజయుడు వైశంపాయనుని కర్ణుడు కవచకుండలాల గురించి వివరించమన్నాడు. దాని గురించి వివరిస్తుండగా కుంతీదేవి దుర్వాస మహాముని నుంచి వరంగా ఒక మంత్రాన్ని పొందింది. ఆ మంత్రంతో ఏం చేసిందన్నది ఇప్పుడు జరిగే వీడియోలో చెప్పబోతున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఒకరోజు పృథ ఒంటరిగా ఉన్నప్పుడు దుర్వాసుడు ఉపదేశించిన మంత్రాన్ని పరీక్షించదలిచింది. పొద్దుటే స్నానమాచరించి ఉదయిస్తున్న సూర్యుడిని చూసింది. సహజ కవచకుండలాలతో వికసించుతున్న పద్మంలా ప్రకాశిస్తున్న సూర్య భగవానుడిని చూసి ఆమెలో అనురాగం కలిగింది. మంత్రం పఠించి నాకు నీలాంటి కుమారుణ్ణి ప్రసాదించు అని కోరుకుంది. వెంటనే సూర్యుడు మానవ రూపంలో ఆమె వద్దకు వచ్చాడు. కుంతి కుమారి, నేను నీ మంత్రబలం చేత ఇక్కడికి వచ్చాను. నీ వాడను, నీ మనసుకు ఏది ప్రియమో అది చేస్తాను అని అన్నాడు. ఆయన్ను చూసి కుంతి, అయ్యా, ఇక్కడ మీరు చేయవలసిన పని ఏమీ లేదు. ఏదో కుతూహలం చేత మంత్రజపం చెప్పించాను, మీరు వెళ్ళిరండి అని చెప్పింది. కుంతి, నేను తప్పకుండా వెళ్తాను, కానీ నీవు నీ మనసులో ఏం కోరుకొని నన్ను పిలిచావు? నిజం చెప్పు. నా మాదిరి సహజ కవచకుండలాలతో ఉన్న తేజశాలి అయిన కుమారుడు నా వలన కావాలని కోరుకున్నావు కదూ. నీ కోరిక నేను నెరవేరుస్తాను. కాబట్టి నాతో సహజమనం ఒప్పుకో. నీవు కోరినట్టు నీకు కుమారుడు జన్మిస్తాడు. లేని ఎడల నీవు నీ జననీ జనకుల భస్మం అయిపోతారు. అదియూ కాక నీ శీలాన్ని ఎరుగకుండా నీకు మంత్రం ఉపదేశించిన ఆ దుర్వాసుని భస్మం చేస్తాను. అటు చూడు, దేవతలందరూ నన్ను చూసి నవ్వుతారు అని కోపంతో పలికాడు సూర్యుడు. అయ్యా, నన్ను నీకు సమర్పించుటకు అర్హులు నా తల్లిదండ్రులు. వారి అనుమతి లేకుండా నేను నీ పొందు ఎలా అంగీకరింపగలను? నేను కేవలం బాల్య చాపల్యం చేత మంత్రమహిమను పరీక్షించకోరి ఇలా చేశాను. నన్ను క్షమించు అని సూర్యుని బతిమాలింది. కానీ సూర్యుడు ఒప్పుకోలేదు. మహానుభావ, కన్యకు తల్లిదండ్రులు బంధుజనులు సమక్షంలో పెళ్లి జరిగిన తరువాత ఆమె తన భర్తతో మన్మథకేలిలో మునిగి తేలవచ్చును. కానీ పెళ్లి కాకముందు ఇలా పురుషునితో పొందుకొరుట ధర్మం కాదు కదా. ఈ విధంగా నిర్బంధంగా నన్ను అధర్మానికి పాల్పడమండం నీకు తగునా? నీకు తెలియని ధర్మం ఏమున్నది? తల్లిదండ్రులకు తెలియకుండా నీ పొందు కోరుట నీకు ధర్మం అని తోచినా నీకు ఇష్టం వచ్చినట్టు చేయుము. దానివలన వచ్చు అపకీర్తి నేనే భరిస్తాను అని పలికింది పృథ. సూర్యుడు ఆమెను చూసి, ఓ కుమారి, నీ తల్లిదండ్రులు బంధువులు నిన్ను కన్యాదానము చేయుటకు కర్తలు కారు. నీ శరీరానికి నీవే యజమానురాలివి. కన్య అనగా తన కోరికలను తీర్చుకునేది అని అర్థం. అది నీ అంతరంగిక విషయం. నీ కోరిక తీర్చుకొనడంలో తప్పులేదు. అయినా అది అధర్మం అయితే నేను ఎందుకు చేస్తాను? దీనివలన నీ కన్యత్వంకి ఎలాంటి భంగం కలగదు. నీకు ఎలాంటి నింద రాదు. నీకు నా వలన మహా తేజస్వైన కుమారుడు జన్మిస్తాడు అని చెప్పి కుంతీదేవిని ఒప్పించాడు. తర్వాత సూర్యుడు కుంతీదేవితో సంగమించి ఆమెకు గర్భాధానం చేశాడు. కుంతీదేవి గర్భం దాల్చింది. ఆమె దాల్చిన గర్భం దినదిన ప్రవర్ధమానమై పెరుగుతూ ఉంది. కుంతీదేవి గర్భం దాల్చిన సంగతి ఆమె దాదీ కూతురి మాత్రమే తెలియను. ఒకనాటి రాత్రి వేళ కుంతీదేవి ఒక కుమారుడిని ప్రసవించింది. ఆ కుమారునికి సహజ కవచకుండలములు, పొడుగైన చేతులు, దృఢమైన శరీరము ఉన్నాయి. ఆ కుమారుని చూసి కుంతీదేవి లోకాపవాదముకి భయపడింది. ఆ బిడ్డను ఒక పెట్టెలో పెట్టింది. ఆ పెట్టెను ఒక తెప్ప మీద పెట్టి గట్టిగా తాళ్లతో కట్టింది. ఆ పెట్టెను తన భవనం పక్కనే ప్రవహిస్తూ ఉన్న అశ్వనదిలో వదిలిపెట్టింది. తర్వాత ఎంతో దుఃఖించింది. ఆ చిన్ని బాలుని నిర్దాక్షిణంగా నదిలో వదిలినందుకు ఎంతగానో ఏడ్చింది. ఆ తెప్ప మీద ఉన్న పెట్టె ప్రవాహం వేగము కొట్టుకొని పోయి మొదట చర్మన్వతి నదిలో చేరింది. అక్కడ నుండి కొట్టుకొని పోయి యమునా నదిలో చేరింది. ఆఖరకు గంగా నదిలో చేరి కొట్టుకొని పోతూ ఆ పిట్ట పంపానగర సమీపానికి వచ్చింది. ఆ సమయంలో ధృతరాష్ట్రుడి స్నేహితుడు అయిన అతిరథుడు అనే సూతుడు తన భార్యతో గంగానదిలో జలకల్లాడుతున్నప్పుడు వారు ఆ పెట్టెను చూశారు. ఆ పెట్టెను తెరిపించాడు. సహజ కవచకుండలాలతో ప్రకాశిస్తున్న బాలుని చూశాడు. తన భార్య రాధను పిలిచి, సంతానము లేని మనకు ఆ దేవుడు మనకు ఈ బిడ్డను ప్రసాదించాడు. వీడు మానవుడు కాడు, దేవతలకు పుట్టినవాడు. ఈ బిడ్డను మనం పెంచుకొనేదము అని అన్నాడు. రాధ ఆ బిడ్డను గుండెలకు అద్దుకుంది. ఆ బిడ్డ సహజ కుండలములు కర్ణములకు ఉన్నవాడు కావున కర్ణుడు అని నామకరణం చేశారు. బంగారం ఒంటి ఛాయ కలవాడు కనుక అతన్ని వసుసేనుడు అని
కూడా నామకరణం చేశారు బ్రాహ్మణులు. ఆ ప్రకారం సూర్యపుత్రుడు సూతపుత్రుడయ్యాడు. ఈ విషయమంతా కుంతీదేవి తన అంతరంగిక గూఢచారుల వల్ల తెలుసుకొని మనసుకు ఎంతో ఊరట చెందింది. అతిరథుడు కర్ణుడు యుక్త వయస్కుడు కాగానే అతన్ని ద్రోణాచార్యుని వద్ద విలువిద్య నేర్పించాడు. తర్వాత కర్ణుడు కృపాచార్యుని వద్ద, పరశురాముని వద్ద విలువిద్య నేర్చుకున్నాడు. ఎన్నో అస్త్రాలు సంపాదించాడు. తర్వాత కర్ణునికి దుర్యోధనుడికి స్నేహం ఏర్పడింది. దుర్యోధనుడితో స్నేహం కారణంగా అతడు పాండవులకు విరోధి అయ్యాడు. కర్ణుడి కవచకుండలములు మహత్వము తెలుసుకునే ధర్మరాజు ఎంతో భయపడుతుండేవాడు. అతని భయం పోగొట్టడానికి ఇంద్రుడు కర్ణుడి కవచకుండలాలను అపహరించదలిచాడు. ఇది ఈనాటి వీడియో. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మీరు నా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయాల్సిందే. దానికన్నా ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నేను చేసే ఈ మహాభారత సిరీస్ వ్యాస భారతం నుండి కవిత్రయం అంటే నన్నయ్య గారు, తిక్కన గారు, ఎర్రాప్రగడ గారు తెలుగులోకి అనువదించారు. అదే ఈ మహాభారతాన్ని నేను మీకు యథాతథంగా అందించాలనే సదుద్దేశంతో ఈ వీడియోలు చేస్తున్నాను. ఏ జనరేటెడ్ ఇమేజెస్తో వీడియోస్ చేయడం కొంచెం కష్టతరమైన విషయం అయినప్పటికీ మన సనాతన ధర్మంలో ఉన్న మంచిని చెప్పాలనే ఉద్దేశంతో పూర్తి కథని ఈ వీడియోల రూపంలో అందించడం జరుగుతుంది. అందుకని మీలాంటి వారి సపోర్ట్ నాకెంతో ముఖ్యం. మీరు నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే జస్ట్ మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తెలియచేస్తూ, లైక్ చేస్తూ, 10 మందికి షేర్ చేస్తూ మన ధర్మాన్ని 10 మందికి అందేలా చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.